జీవో నెంబర్ 49 రద్దు, పోడు భూమి సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబును బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్లు పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారులు తెచ్చిన జీవో నెంబర్ 49 ను వెంటనే పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో అమలైతే ఆదివాసీ గిరిజనుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోయినప్పుడు ఏదైతే పంట పండించుకుంటా ఉన్నారో అందుకంతో వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టా ఉన్నారు, ఈ ఫారెస్ట్ అధికారులు ఎన్ని కేసులు పెట్టారు. అరే వాళ్ళకి ఏదైతే మీరు ఇస్తా అన్నారో వాళ్ళకి ఇంతవరకు లేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 15,000 మంది ఏదైతే ఉన్నారో 46,000 ఎకరాలు ఇస్తామని కేవలం 4,000 మందికి 16,000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు మభ్య మాటలు చెప్తా ఉన్నారు? మరి మీరు ఏ విధంగా మీరు రైతుల మీద ఏ ప్రేమ ఉన్నది? వాళ్ళకు ఒక్కటి ఏంటంటే ఏదైతే మీరు ఏదైతే ఉన్నదో ఒక బ్రిడ్జ్ పర్మిషన్ వస్తలేదు. మీరు జీవో ఇచ్చి చేసిన తర్వాత ఏదైతే సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయో దానికి పర్మిషన్ లేదు. మరి దీని మీద ఆధారపడి ఉన్నది, మరి ఆధారం ఏమి చూపిస్తా ఉన్నారు? ఇంతమంది ఆధారం ఉన్నది, ఇంతమంది దీని మీద బతా ఉన్నారు, ఒక ఆధారం చూపించకుండా మీరు ఏ విధంగా జీవో పెట్టడానికి ఆస్కారం ఉంది? మన ప్రజలంటే ఈ ఓట్లు మీకు అవసరం ఉన్నాయి, కానీ ఓట్లు అయిన తర్వాత మీరు వాళ్ళని ఏ విధంగా చూస్తా ఉన్నారు అంటే దీని సామర్థ్యం ఉందంటే ఓడ మల్లన్న ఓరు దాటినాక బోడ మల్లన్న రకంగా మీద ఉన్నది. ప్రతిసారి పోయినప్పుడు ఏదైతే పంట పండించుకుంటా ఉన్నారో అందుకంతో వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టా ఉన్నారు, ఈ ఫారెస్ట్ అధికారులు ఎన్ని కేసులు పెట్టారు. అరే వాళ్ళకి ఏదైతే మీరు ఇస్తా అన్నారో వాళ్ళకి ఇంతవరకు లేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 15,000 మంది ఏదైతే ఉన్నారో 46,000 ఎకరాలు ఇస్తామని కేవలం 4,000 మందికి 16,000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు మభ్య మాటలు చెప్తా ఉన్నారు? మరి మీరు ఏ విధంగా మీరు రైతుల మీద ఏ ప్రేమ ఉన్నది? వాళ్ళకు ఒక్కటి ఏంటంటే ఏదైతే మీరు ఏదైతే ఉన్నదో ఒక బ్రిడ్జ్ పర్మిషన్ వస్తలేదు. మీరు జీవో ఇచ్చి చేసిన తర్వాత ఏదైతే సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయో దానికి పర్మిషన్ లేదు. మరి దీని మీద ఆధారపడి ఉన్నది, మరి ఆధారం ఏమి చూపిస్తా ఉన్నారు? ఇంతమంది ఆధారం ఉన్నది, ఇంతమంది దీని మీద బతా ఉన్నారు, ఒక ఆధారం చూపించకుండా మీరు ఏ విధంగా జీవో పెట్టడానికి ఆస్కారం ఉంది? మన ప్రజలంటే ఈ ఓట్లు మీకు అవసరం ఉన్నాయి, కానీ ఓట్లు అయిన తర్వాత మీరు వాళ్ళని ఏ విధంగా చూస్తా ఉన్నారు అంటే దీని సామర్థ్యం ఉందంటే ఓడ మల్లన్న ఓరు దాటినాక బోడ మల్లన్న రకంగా మీద ఉన్నది. ప్రతి